ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం ఇలా సెలవిస్తుంది, ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఇది యెహోవా దృష్టికి అల్పమే అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము చాలా కొన్ని విషయాల్లో మనం ప్రయాసపడుతూ ఉంటామండి. మనం ప్రయాసపడి ప్రతిసారి కొన్నిసార్లు మనం ఓడిపోతాం. అబ్బోయ్ నేను చేయలేనిలాగుంది, ఇది నాకు అసలు చేత కాదేమో అని చెప్పి అది చెయ్యగలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గరకు మనము వెళ్తామండి. ఇది ఎవరన్నా చేయగలరా, ఈ యొక్క విషయంలో నాకు ఏమన్నా సహాయం చేయగలరా అనేటువంటి కొన్ని ప్రయాసాల్లో మనం ఓడిపోయి అవి చెయ్యగలిగిన ఒక వ్యక్తి దగ్గరకు మనం వెళ్తాం. ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఎతుకుతాము, ఎతుకి ఆయన్ని కనిపెట్టి మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాము, సహాయం అడుగుతాం. అయ్యా నాకు ఈ విషయంలో మీ సహాయం కావాలండి అన్నప్పుడు వాళ్ళు కొంతమంది అంటారు, ఇది నాకు చాలా సులువైన ఒక పని అండి, ఇది నాకు చాలా తేలికైనటువంటి ఒక సంగతి, ఇది నేను చాలా ఈజీగా నేను దీన్ని చేయగలను, చాలా తేలిగ్గా నేను చేయగలను అని చెప్పి వాళ్ళు కొంతమంది మనతో అంటారండి. కానీ చేస్తారా లేదనేది అది తర్వాత సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మనము కొంతమంది మనుషులను వెతుకుతూ ఉంటాము. మనకి చెయ్యలేని పనులు, మన శక్తికి మించిన పనులు మన కొరకు చేయడానికి మనుషులు నమ్ముతాము, మనుషులు వెతుకుతూ ఉంటామండి. కానీ అలాగ మనుషుల దగ్గర మనము మన యొక్క బాధ్యతను మనం అప్పగించినప్పుడు మనుషులు దాన్ని ఖచ్చితంగా చేస్తారా, నెరవేరుస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 99% లేదనే చెప్పాలండి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈ మాట దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఒక 3 రాజులు మోయాబు మీదికి వారు దండెత్తి వారు యుద్ధానికి వెళుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యుద్ధానికి వెళుతున్నప్పుడు సడన్గా వారు అనుకోని రీతిగా వారికి ఒక సమస్య కలిగిందండి. ఏంటంటే వారికి నీళ్లు లేవు త్రాగడానికి. అరే ఇంకా యుద్ధమే చేయలేదు, అసలు ఇంకా శత్రువులతో యుద్ధాన్ని అసలు మొదలు పెట్టలేదు. కానీ వెంటనే అనుకోని రీతికి ఒక పెద్ద సమస్య వచ్చింది. అయ్యో దప్పకి నీళ్ళు, తాగడానికి నీళ్ళు లేకపోతే అసలు మేము, మాతో ఉన్న వారందరూ యుద్ధశూరులు, మాతో ఉన్నటువంటి మృగాలన్నీ కూడా చనిపోతాయని చెప్పి బాధపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అంటున్నాడు, ఈ యొక్క లోయంతా కూడా మీరు గొయ్యలను త్రవ్వించుడి, ఈ యొక్క ఆ లోయంతా కూడా మీరు గాలియే కానీ వర్షమే కానీ మీరు చూడరు, అయినా కూడా ఈ లోయంతా నీళ్లతో నిండును, ఇది యెహోవా దృష్టికి అల్పమే. మోయాబీలు కూడా మీ చేతికి ఆయన అప్పగించబోతున్నాడు, మీరు వారిని జయించబోతున్నారు అనేటువంటి సంగతిని కూడా దేవుడు వారికి తెలియజేస్తున్నాడండి. వారికి కావాల్సింది దేవుడు ఇచ్చాడు, వారు ఎదురు చూసింది దేవుడు ఇచ్చాడు. వారి దేవుని దగ్గర ఏమి ఎదురు చూశారు, అయ్యా మాకు నీళ్లు కావాలి, ఇది లోయగా ఉంది, ఇక్కడ నీళ్లు లేవు, నీళ్ళు లేకపోతే మేము ముందుకు సాగలేము, దప్పకితో చనిపోతాము ఈ లోయలో అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా వారు బాధపడుతున్నారు. మాకు నీళ్ళు మాత్రం ఇస్తే చాలు అని వాళ్ళు అడుగుతున్నారు దేవుని దగ్గర. యుద్ధాన్ని మేము చూసుకుంటాం, మేము వెళ్ళి యుద్ధం చేస్తాము అని చెప్పి వారు నీళ్లు మాత్రం దేవుని దగ్గర అడుగుతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడండి, లోయంతా కూడా నీళ్లు నేను రప్పిస్తానని చెప్పి నీళ్ళను రప్పించాడు. ఆయన అన్నాడు, ఇది నా దృష్టికి అల్పమే, చాలా సులువైన ఒక సంగతి, సులువైన ఒక పని ఇది మాత్రం కాదు, మీరు యుద్ధం చేయడానికి వెళ్ళబోతున్నారు, ఆ యుద్ధాన్ని కూడా మీరు చేయనక్కర్లేదు, నేను మీకు గెలుపునిస్తాను, మోయాబీలు మీ చేతికి అప్పగిస్తాను అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వారు అడిగింది ఇచ్చాడు. ఆయన తన జీవితంలో వారి కొరకు సిద్ధపరచినటువంటి ఆశీర్వాదాన్ని కూడా వారికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని వారు పొందుకోవడానికి వారు ఏం చేశారంటే దేవుని చేతికి తన యొక్క క్రియలను అప్పగించారు, దేవుని మాటను నమ్మారు. వారికి తర్వాత ప్రయాసపడలేదు, నేను చూసుకుంటాను బాబు అని చెప్పి దేవుడు అన్నప్పుడు నా చేతికి ఇచ్చిండి అయ్యా, మీ సమస్య ఏంటో నా చేతికి ఇవ్వండి, నేను చూసుకుంటానని చెప్పి దేవుడు అన్నప్పుడు వారి సమస్యల్ని దేవుని చేతికి ఇచ్చారు, వారు ఆగిపోయారు. ప్రియమైన దేవుడు క్రియ చేయడానికి అనుమతించారు వాళ్ళు, కాబట్టి గొప్ప అద్భుతాన్ని పొందుకున్నారు. ఈ రోజుల్లో మనము మన జీవితంలో దేవుడు మన కొరకు క్రియ చేయడానికి మనము ఆయనను అనుమతిస్తున్నామా, లేకుంటే మన కొరకు మనమే ప్రయాసపడి ప్రతిసారి ఓడిపోతున్నాం? మన కొరకు మనం ప్రయాసపడితే ఖచ్చితంగా మనకు ఓటమే మిగులుతుంది. దేవుని చేతికి మన యొక్క
క్రియలను అప్పగించినప్పుడు, మన ప్రయాసాలను అప్పగించినప్పుడు ఆయన మన కొరకు సమస్తాన్ని చేయగల దేవుడు. ఇది యెహోవా దృష్టికి అల్పమే. నీ కొరకు నేను గొప్ప కార్యాలు సిద్ధపరచున్నాను నా కుమారుడా, నా కుమార్తె. నువ్వు ప్రయాసపడి ఏ విషయంలో అయితే ప్రతిసారి ఓడిపోతున్నావు అది నా చేతికి ఇచ్చేయి. నేను నీ కొరకు క్రియ జరిగిస్తాను. ఇది మాత్రం కాదు, నీ కొరకు నేను సిద్ధపరచినటువంటి గొప్ప ఆశీర్వాదాలు కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను చెప్పి ఆయన అంటున్నాను. కాబట్టి మన యొక్క క్రియలను, మన ప్రయాసాలను దేవుని చేతికి అప్పగిద్దామయ్యా. నేను ఇంతవరకు ప్రయాసపడి ఓడిపోయాను, ఇక మీద నువ్వే నా కొరకు క్రియ జరిగించని చెప్పి దేవుని చేతికి మనకు ప్రయాసాలు అప్పగిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇది యెహోవా దృష్టికి అల్పమే అన్న మాట ప్రకారం తండ్రి, మా దృష్టికి ఏ అయితే గొప్పవిగా తండ్రి కొండల్లా కనిపిస్తాయో తండ్రి, అవంతా కూడా నీ దృష్టికి తండ్రి అల్పమైన విషయాలయ్యా. ఈ రోజుల్లో తమ కొరకు క్రియ జరిగించి ప్రతిసారి ఓడిపోతున్నటువంటి మా సహోదర సహోదరులకు ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా, వారి జీవితంలో తండ్రి వారు ప్రయాసపడుతున్నటువంటి ఆశీర్వాదం వారికి దయచేయండి తండ్రి. వారి యొక్క ఓటాలు తండ్రి యేసయ్య నామములో తండ్రి మారిపోవునుగాక, జయముగా మారునుగాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా. తండ్రి, ఇంతవరకు ఓటమునే చూసినటువంటి నీ బిడ్డలు అయ్యా ఇక మీద జయాన్ని పొందుకుందురుగాక. నీవే నీ బిడ్డలకు జీవితంలో క్రియ జరిగించండి తండ్రి. అయ్యా, వారికి అవమానానికి ప్రతిగా తండ్రి రెట్టింపు ఘనతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, వారి కొరకు సిద్ధపరచి నీ ద్వారా సిద్ధపరచబడినటువంటి మేళ్లు కూడా తండ్రి వారు పొందుకోవడానికి కృపదయిచ్చమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.